ఏపీలో ఎంతమంది సంతానం కలిగి ఉన్నవారైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఆ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల చట్టాలకు చేసిన సవరణలను శాసనసభ ఆమోదించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం 1994లో సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఎందుకు సవరణ చేయాల్సి వస్తుందో వివరించారు. ఇక 1980-1990 మధ్య దేశంలో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ టీడీపీ ప్రభుత్వం 1994 మే 30న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేసింది అని చెప్పారు. ఆ తర్వాత ఈ చట్టాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేశారు. జాతీయ ఆహార భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలను నియంత్రించడానికి అప్పుడు ఈ చట్టం అవసరమైంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు దీన్ని వర్తింపచేశారు. ఇక ఇప్పుడు పరిస్థితులు మారాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా సంతాన ఉత్పత్తి రేటు తగ్గిపోతోంది. 1993-94లో 3.7గా ఉన్న ఈ రేటు ఇప్పుడు 2.1కి తగ్గిపోయింది. మన రాష్ట్రంలో ఇది 1.6కు పడిపోయింది. సంతాన ఉత్పత్తి రేటు తగ్గిపోవడంతో పాటు జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారి సంఖ్య భారీగా పడిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాలను అనుసరిస్తోంది. ముఖ్యంగా యువ జనాభాను పెంచే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే విధంగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. సమాజంలో అందరికీ గుర్తింపు, సమాన హక్కులు ఉండాలి అనే ఉద్దేశంతో పాటు సంతాన ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంతో చట్ట సవరణ చేశాం అని చెప్పారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించింది. ఫలితంగా వృద్ధి రేటు దిగజారింది. స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఏపీ వెనుకబడింది. నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక, సామాజిక సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇక 2014-19 నాటి 5 ఏళ్లతో పోల్చి 2019-24 మధ్య జగన్ పాలనలో అన్ని విభాగాల్లోనూ రాష్ట్రం దిగజారిపోయింది. కీలకమైన రాష్ట్రానికి ఆదాయం తెచ్చే రంగంగా ఉన్న సేవారంగంలో 2014-19లో 11.9% వృద్ధి రేటు నమోదైంది. జగన్ హయాంలో అది 10.2%కి తగ్గింది. అలాగే వ్యవసాయ రంగంలో అత్యంత కీలకమైన సాగునీరు విషయంలోనూ జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. 2018-19లో సాగునీరు అందించిన నికర భూమి 36.35 లక్షల హెక్టార్లు ఉండగా 2023-24లో అది 32.71 లక్షల హెక్టార్లకు తగ్గింది. అదేవిధంగా విద్యకు ప్రాధాన్యమిచ్చే విషయంలోనూ జగన్ సర్కార్ వెనుకబడింది. 2018-19 మధ్య చంద్రబాబు హయాంలో 36.14 లక్షల మంది పిల్లలు పాఠశాలలో చేరగా 2023-24 జగన్ పాలనలో ఆ సంఖ్య 34.14 లక్షలకు తగ్గింది. ఇక 2018-19లో 38,165 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోగా 2023-24కు వచ్చేసరికి వీరి సంఖ్య 33,231కి తగ్గింది. 2023లో నీతి ఆయోగ్ విడుదల చేసిన పేదరిక నివేదికలో ఆంధ్రప్రదేశ్కి 9వ ర్యాంక్ వచ్చింది. 2.42% పేదరికంతో పశ్చిమ గోదావరి 572 లక్షల పనిదినాలు, ఎస్టీలకు 290 లక్షల పనిదినాలు, మహిళలకు 1547 లక్షల పనిదినాలు కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుట్ర జరిగింది అని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేయాలని సీఎం జగన్ అంటుండేవారని, అది తాను విన్నాను అని, ఈ విషయంలో సీఎం సలహాదారులతో పాటు కొందరు అధికారులు ఉత్సాహంగా పనిచేశారు అని చెప్పారు. ఇక చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం ఫైళ్లను మాయం చేశారని తెలిపారు. ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు కనిపించకుండా పోయాయని, అత్యున్నత స్థాయిలో నాటి సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్లు కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. సిఐడి అధికారులకు తాను పంపిన స్టేట్మెంట్ను మార్చేశారని పివి రమేష్ స్పష్టం చేశారు. ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న ఆయన చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఇక నాడు చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలి అన్న కక్ష సాధింపు ధోరణితో భారీ కుట్రలకు పాల్పడ్డారు అని చెప్పారు. ఇక 3 విభాగాలకు చెందిన ఫైళ్లను ముందుగానే మాయం చేశారు. చట్టబద్దంగా నిబంధనల ప్రకారం టీడీపీ ప్రభుత్వం చేసిన పనికి సాక్ష్యాలు చెరిపివేశారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఫైళ్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, సచివాలయంలో, సంబంధిత శాఖ విభాగంలో, కేబినెట్ ఆమోదం కోసం వెళ్లిన ఫైళ్లు సాధారణ పరిపాలనా శాఖలో ఖచ్చితంగా ఉంటాయి. ఒకేసారి ఫైళ్లని కనిపించకుండా పోవడం వెనుక జరిగిన కుట్ర ఏంటో ముందుగా
ఛేదించాల్సిన అవసరం ఉంది అన్నారు. కార్పొరేషన్లోని ఫైళ్లు ఆ సంస్థ ఎండీకి, సచివాలయంలో సంబంధిత శాఖ ఫైళ్లు ఆ శాఖ సెక్రటరీకి, జీఏడీలోని ఫైళ్లు చీఫ్ సెక్రటరీకి, జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి అందుబాటులో ఉంటాయి. అవి మాయమయ్యాయంటే వారిదే బాధ్యత. అందరూ కలిస్తేనే ఫైళ్లు మాయమవుతాయి. ఆ ఫైళ్లు అందుబాటులో ఉంటే చంద్రబాబుపై కేసు నమోదు చేయడం కుదరదు. అందువల్లే ముందుగా ఆ ఫైళ్లు మాయం చేసి అరెస్టుకు మొదటి కుట్ర పన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం నిధులను ఆజేఏ కల్లం విడుదల చేశారు అని పివి రమేష్ తెలియజేశారు. తిరుమల వెంకటేశ్వరుని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇక కొండపై విశాఖ శారదాపీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిర్ణయించినట్లు మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇక కొత్త మండలి తొలి సమావేశం అన్నమయ్య భవనంలో జరిగింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది. కృత్రిమ మేధ సహకారంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా చూడాలి. ఇందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అలాగే టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి వీఆర్ఎస్ ఇవ్వాలి అని లేదా ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపాలిటీలో గాని రెవెన్యూ విభాగాలకు గాని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక మీదట కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధం ఉంటుంది అన్నారు. ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతామని తెలియజేశారు. కొండపై భవన నిర్మాణంలో శారదాపీఠం 100% నిబంధనలు అతిక్రమించిందని నిపుణుల కమిటీ కూడా నిర్ధారించింది అన్నారు. ఈ క్రమంలో లీజును పూర్తిగా రద్దు చేసి స్థలాన్ని స్వాధీనపరచుకోవాలని బోర్డు తీర్మానించింది. ప్రతిరోజు టూరిజం కోటా కింద కేటాయిస్తున్న 4000 టికెట్ల కోటాను రద్దు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇక రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల కోటాను 100 నుంచి 200లకు పెంచుతూ తీర్మానించామని అన్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాద భవనాన్ని ఆధునీకరిస్తామని చెప్పారు. రాజ్యాంగబద్దంగానే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది. ఇలాంటి చర్యలకు చైనాలో అయితే ఉరి తీసేవారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది అని మంత్రి మండిపడ్డారు. తల్లికి వందనం పథకం కోసం 6,484 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. గత 5 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక విధ్వంసం, అరాచకత్వం జరిగింది. ఇక గత ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. అప్పులపై వైసీపీ చెప్పేవన్నీ తప్పులే అని విమర్శించారు. ఇక మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయింపులే లేవు అన్నారు. హామీలకు కేటాయింపు లేని మోసపూరిత బడ్జెట్ అంటూ విమర్శించారు. పథకాలకు బడ్జెట్ కేటాయింపులు లేవని, రాష్ట్రంలోని శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాము అని చెప్పి వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల గురించి ఒక్క మాట లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది అన్నారు. పీఆర్సీ, టీఏలు ఇవ్వలేదు అన్నారు. వైసీపీ హయాంలో సేవ ముసుగులో నిలువు దోపిడీ చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన నోటీసు 74కు మంత్రి సమాధానమిచ్చారు. ఇక 2019 డిసెంబర్లో 108 సర్వీస్ ప్రొవైడర్స్ కోసం టెండర్లు పిలిచారు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంస్థలకు చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ అండ్ సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసెస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ బిడ్ దక్కించుకుంది. 2020 ఏప్రిల్ 20న అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పటికే ఉన్న 336 అంబులెన్స్లు, 432 కొత్త అంబులెన్స్లను ఈ సంస్థకు అప్పగించారు. మొత్తం 768 అంబులెన్స్లలో 731 ఎక్కడైనా వాడుకునేలా, 37 అంబులెన్స్లను బ్యాకప్ లో ఉంచుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక అరబిందో సంస్థ జూలై 2020 నుంచి రంగంలోకి దిగింది. 768 అంబులెన్స్లలో 189 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్నవి కాగా 579 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు. ఇవన్నీ ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేశారు. ఒక్కో వాహనానికి నెలకు 2,21,257 చెల్లించారు. పాత వాహనాలకు 1,78,000 చెల్లించారు. ఈ సంస్థ 2021 నుంచి 2024 లోపు 34,48,540 ఎమర్జెన్సీ సర్వీసులను అందించింది. అరబిందో సంస్థ ఫోర్స్ అనే సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న సర్వీస్ కోసం సొంతంగా ఒక సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే వాహనాల ఫిట్నెస్ బాగా ఉన్నాయని సర్టిఫికేట్లు ఇచ్చుకున్నారు. సేవ ముసుగులో ప్రజాధనాన్ని దోచిపెట్టారు అని వివరించారు.
వైసీపీ నేత విజయసాయిరెడ్డి వియ్యంకుడికి ఆదాయం కల్పించేందుకు అరబిందో సంస్థకు 108 అంబులెన్స్లను కేటాయించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గోల్డెన్ అవర్లో 17.80 లక్షల కాల్స్ కు స్పందించలేదని, దీంతో వందల మంది ప్రాణాలు పోయాయి అన్నారు. ఇక దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి కోరారు. మరో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ స్వచ్ఛంద సేవల ముసుగులు అంబులెన్స్ నిర్వహణతో అరబిందో దోపిడీకి తెరతీసింది అన్నారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారు శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని ఏపీ హోంమంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్న అనంతరం విపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలను గణాంకాల సహితంగా వివరించారు. దిశ చట్టాన్ని కొనసాగిస్తారా లేదా అంటూ వైసీపీ సభ్యులను అడిగిన ప్రశ్నలపై మంత్రి అనిత స్పందిస్తూ దిశ చట్టం అసలు లేదని, నిర్భయ చట్టం మాత్రమే ఉంది అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్భయ చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. 2019-24 మధ్య జగన్ పాలనలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగినా కనీసం ఆయన చర్యలు తీసుకోలేదని హోంమంత్రి నిప్పులు చెరిగారు. దిశ చట్టానికి చట్టబద్దత లేకుండా దిశ పేరిట పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఇక గతంలో టీడీపీ హయాంలో తెచ్చిన ఫోర్త్ లయన్ అనే యాప్ ని దిశ యాప్ గా మార్చారని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ల బోర్డులను మార్చి దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చారని అన్నారు. నిర్భయ చట్టం ఉన్నా కూడా గత ప్రభుత్వం అమలు చేయకుండా లేని దిశ చట్టాన్ని తెచ్చింది అని దుయ్యబట్టారు. అమరావతిపై కోపంతో అక్కడ మంజూరైన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని జగన్ సర్కార్ నిలిపివేసింది అని తెలిపారు. గత 5 ఏళ్లలో గంజాయి, డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవడం వల్లే అఘాయిత్యాలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. గత సీఎం ఒక్కసారి కూడా వీటిపై సమీక్షించలేదు అన్నారు. మహిళల జోలికి వచ్చినా సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్ తల్లి, చెల్లికి, ఆయన బాబాయ్ కుమార్తెకు అన్యాయం జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. గత 5 నెలల కాలంలో 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్కు పంపామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు జలకిచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేస్తారు అనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలి అన్న రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనలు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద చేసుకోవాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. నిన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో వర్మ అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేశారు. మద్దిపాడు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యాజ్యం నిన్న విచారణకు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ తరపున టి రాజగోపాలన్ వాదనలు వినిపించారు. గత ఏడాది డిసెంబర్లో పిటిషనర్ పోస్టు పెట్టారు అని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో బాలికల జుట్టు కత్తిరించిన ఘటనపై డీఈఓ దర్యాప్తు ప్రారంభించారు. విద్యాలయంలో బాలికల పట్ల ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలలో రోజువారీగా ఉదయం నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమానికి హాజరు కాలేదు అన్న కోపంతో క్రమశిక్షణ పేరిట పలువురి జుట్టు కత్తిరించారు. సాయి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ బాలికల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావును కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఇక జి మాడుగుల కేజీబీబీలో పలువురు విద్యార్థినులు గత శుక్రవారం ఉదయం అసెంబ్లీకి హాజరు కాలేదు. ప్రత్యేక అధికారిని బాలికల వద్దకు వెళ్లి ప్రార్థనకు ఎందుకు హాజరు కాలేదు అని ప్రశ్నించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలస్నానాలు చేశామని, నీటి సమస్య వల్ల ఆలస్యం కావడంతో రాలేకపోయామని విద్యార్థినులు వివరణ ఇచ్చారు. ఇక ఆ సమయంలో బాలికలు జుట్టును ఆరబెట్టుకుంటూ కనిపించడంతో ప్రత్యేక అధికారిని అసెంబ్లీ ప్రార్థన తరగతుల కంటే మీకు జుట్టే ప్రాధాన్యంగా
ఉందా అని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా క్రమశిక్షణ లేకుండా పోయింది అంటూ 18 మంది బాలికల జుట్టును 3-4 అంగుళాల మేర కత్తిరించారు. కొంతమంది ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వారి వెంట పడి మరీ కత్తిరించారు. 2-3 తమకు మొక్కు ఉందని కత్తిరించకూడదు అని చెప్పినా వినలేదు. దీనిపై బాలికల తల్లిదండ్రులు ఆదివారం విద్యాలయానికి రావడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక అధికారిని కొన్నాళ్లుగా తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని, ఇక ఆ క్రమంలోనే తమ జుట్టు కత్తిరించారని బాలికలు వాపోయారు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను తూళ్లూరు పోలీసులు నిన్న విచారించారు. ఈ ఏడాది మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని దాబాలో పనిచేస్తున్న వారిని బెదిరించి దాడి చేసిన సంఘటనపై అప్పట్లో అతడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని పీటీ వారెంట్పై తూళ్లూరు స్టేషన్ కు తీసుకువచ్చి నిన్న ప్రశ్నించారు. డీఎస్పీ టి మురళీకృష్ణ 3 గంటల పాటు అతన్ని విచారించారు. ఇక ఒకరోజు కస్టడీలో ముగియడంతో సాయంత్రం 4:30 గంటలకు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే మే 8వ తేదీ రాత్రే తూళ్లూరులో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ విధులకు ఆటంకం కలిగించడం, అసభ్యంగా మాట్లాడడం, విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేయడం తదితర సంఘటనలకు సంబంధించి అనిల్ పై మరో కేసు నమోదై ఉంది. ఇక ఈ కేసులో ఇవాళ అతన్ని తిరిగి రాజమండ్రి జైలు నుంచి తూళ్లూరు స్టేషన్ కు తీసుకువచ్చి విచారించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్దిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ది పనుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962.47 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. 20 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రగతిని వివరించనుంది. ఇక ఈ విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ ప్రకారం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని తొలి వేదికగా ఎంచుకున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని వాళ్ళ ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో వరంగల్ అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను నేటి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. ఇక వరంగల్ అభివృద్దికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అత్యధికంగా వరంగల్ భూగర్భ డ్రైనేజీకి 4,170 కోట్లు కేటాయించింది. దీంతో వరంగల్ నగర ప్రజలు 30 ఏళ్ల కలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాకారం చేయనుంది. ఇక జూన్ 29న సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలో పర్యటించి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో భూగర్భ డ్రైనేజీ కోసం ప్రతిపాదనలు పంపించాలి అని నగర కమిషనర్ను ఆదేశించారు. ఆ తర్వాత అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ మొత్తాన్ని కేటాయించారు. ఈ నిధులను నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ముంపు ప్రాంతాలకు నష్టం జరగకుండా కాలువల అభివృద్ది, తాగునీటి సరఫరాను మెరుగుపడనుంది. అయితే సీఎం పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోతుంది అనే విషయం ప్రధాని మోదీకి ముందే తెలిసిపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే మోదీ 3 రోజులుగా ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లిపోయారు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పూణేలో జరిగిన మీడియా సమావేశంలో ఖడేగావ్లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన ప్రధాని మోదీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీల అమలుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలంటే ఖచ్చితమైన గ్యారంటీలు అని, అవి మోదీ గ్యారంటీలు కల్లా కాదని అని అన్నారు. ఇక కేంద్ర మంత్రితో గాని, కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో గాని ఒక కమిటీని వేసి తెలంగాణకు పంపిస్తే రాష్ట్రంలో హామీల అమలుపై ఆ కమిటీకి వివరాలు ఇస్తాను అని చెప్పారు. ఇక మోదీ 11 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ కూడా లేకపోవడంతో ప్రతి ఎన్నికల ముందు బాంబు పేలుళ్లు, ఇతర విషయాలను తెరపైకి తెస్తున్నారు అని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, దేశంలోని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తామని అంటూ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ చివరికి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారని అన్నారు. దేశంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని, తాను ఎవరికి గులాంను కాదని భారతీయులకు మాత్రమే గులాంనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీకి జన్మనిచ్చిన గుజరాత్ కు గులాంలని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీ కుటుంబానికి ఇటలీ నేతలకు గులాంలని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపితే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా మహారాష్ట్రలో ప్రచారం చేయడానికి సీఎంకు సిగ్గుండాలి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోతలతో సంవత్సరం గడిపేసింది అని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో అప్పులు తేవడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అన్నారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని అన్నారని, ఇక 340 రోజులు అవుతున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ కాంట్రాక్టర్లు వచ్చారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా తీశాయని విమర్శించారు. రాష్ట్రంలో ఆశయాలను కూల్చుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ఇక 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని, భవిష్యత్తు బీజేపీదేనని చెప్పారు. తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితి ఉందని, అక్కడ గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అస్థిరపరచాల్సిన అవసరం తమకు లేదని, 5 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామని అన్నారు. ఢిల్లీకి కావాల్సిన మూటలు అందించగల సత్తా రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది అన్నారు. అందుకే ఆయనే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండడాన్ని భావిస్తున్నానని, ఉండాలి అని కోరుకుంటున్నానని అన్నారు. ఆ తర్వాత 15 ఏళ్లు అధికారం తమదేనన్నారు. ఇక నిన్న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో లగచర్ల బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్, ముంబైలోని ధారావి, యూపీలోని ఝాన్సీ ఘటనపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామని, లగచర్ల ఘటన వాటికంటే తక్కువేం కాదు అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా చేసేందుకు ఢిల్లీకి వచ్చామని అన్నారు. రైతులు, బీసీ, దళితులు, గిరిజనులు సంక్షేమం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే ప్రస్తావిస్తారని, అయితే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజన మహిళల ఆవేదనను రాహుల్ వినాలని అన్నారు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఎలా లైంగిక దాడులు చేస్తున్నారో, ఎలా శారీరకంగా హింసించారో, ఎలా అరెస్టులు చేస్తున్నారో లగచర్ల బాధితులు వివరంగా చెబుతున్నారని, ఆ దమనకాండపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఉందని ప్రధాని మర్చిపోయారా అని వ్యాఖ్యానించారు. 50 నుంచి 60 ఏళ్లుగా ఇవే భూములపై ఆధారపడి బతుకుతున్నామని, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫార్మా కంపెనీ కోసం తమ భూములను కోల్పోవాలా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో చిన్నపిల్లలు పిలిచినా వస్తానని చెప్పిన రాహుల్ కు గిరిజన మహిళల ఆక్రందనలు ఎందుకు వినిపించడం లేదు అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ మాటలు చెప్పడం కాదని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గ్రామస్తులను ఆమె ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి పరామర్శించారు. ఫార్మా పరిశ్రమకు భూములు ఇవ్వబోమని 8 నెలలుగా రైతులు, పేదలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. కానీ వారి భూములను లాక్కునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. భూములను బలవంతంగా లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. అధికారులపై దాడి ఘటనలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారని, వారిని విడిచిపెట్టి మిగతా పార్టీల వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. దాడి జరిగిన రోజున అర్ధరాత్రి పోలీసులు గ్రామస్తుల ఇళ్లలోకి చొరబడి దాడి చేశారని అన్నారు. అరెస్టు చేసిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి వారి కాళ్లు, చేతులు కమిలిపోయేలా కొట్టారని అన్నారు. సీఎంకు తనను ఓటేసి గెలిపించిన ప్రజల కంటే ఫార్మా కంపెనీలపైనే ప్రేమ ఎక్కువైంది అన్నారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన 11 నెలలకే పేదలు ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. సీఎం అహంకారం వీడి లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ పేరుతో భూములను సేకరించి వాటిని రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అప్పనంగా ఇస్తే ఊరుకోము అని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. లగచర్ల ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట్రోతో హుసేన్ నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక దోషిని వదిలేసిన నిర్దోషులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గ్రామంలోని అమాయకులపై పోలీసులు ఇష్టారీతిలో దాడి చేసినట్లు విచారణలో తెలిసింది అన్నారు. అక్కడ ఉండాలి అంటేనే ప్రజలు జంకుతున్నారని తెలిపారు. లగచర్ల ఘటనతో బాధిత గిరిజన, రైతు కుటుంబాలను పరామర్శించి అధికారులపై దాడికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆయన కమిషన్ డైరెక్టర్ పీకే రెడ్డితో కలిసి దుగ్గ్యాల మండలంలో పర్యటించారు. రోటిబండ తండా, లగచర్ల గ్రామాల్లో బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లగచర్లలో ఈ నెల 11న కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు పలువురు అధికారులపై దాడులకు పాల్పడిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
చర్యలకు ఉపక్రమించింది. పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎస్ఐ నుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదనపు డీఎస్పీ శ్రీనివాస్ ను కరుణాసాగర్ స్థానంలో పరిగి డీఎస్పీగా నియమించారు. లగచర్ల ఘటనలో వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ ను సస్పెండ్ చేసినట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్ తెలియజేశారు. రాఘవేందర్ సొంత గ్రామం లగచర్ల. కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి ఘటనలో కేసు నమోదు చేసి రాఘవేందర్ ను రిమాండ్ కు తరలించారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. నిన్న వికారాబాద్ కోర్టులో పిటిషన్ విచారణకు రాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకుని కొడంగల్ కోర్టులో నరేందర్ రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణకు 25కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే నరేందర్ రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణను కొడంగల్ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈలోపే పరిహారం సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. 2 ప్యాకేజీల్లో పనులను చేపడతామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం ఆలస్యమైందని కోమటిరెడ్డి అన్నారు. ఉత్తర భాగంలో 94% భూసేకరణ పూర్తయింది అన్నారు. 80% భూసేకరణ పూర్తవగానే టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్న జాతీయ రహదారుల సంస్థ పిలవలేదని చెప్పారు. పరిహారం విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. ఉత్తర భాగం నిర్మాణం కోసం 1895 హెక్టార్ల భూమి అవసరమవుతుంది అని 1862 హెక్టార్లకు సంబంధించి ఇప్పటికే 3D నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. తెలుగు రాష్ట్రాలను ఇంగ్లీష్ అనే వ్యామోహం కమ్మేసింది అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ప్రమాదం లేదు అని, ఈ విషయంలో ఒడిశా కూడా మనకన్నా మెరుగ్గానే ఉంది అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నా తేడా లేకుండా సిలబస్ ఏదైనా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేయడం ద్వారా మాత్రమే ఉభయ రాష్ట్రాల్లో మాతృభాష బతుకుతుంది అని పేర్కొన్నారు. ఇక అప్పుడే సాహిత్యానికి మంచి రోజులు వస్తాయని, తెలుగు జాతి మనుగడ అద్భుతంగా ఉంటుంది అని బలంగా నొక్కి చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు పిలువనుంది. ఇక వీరిద్దరిని ఈ నెలాఖరును లేదా డిసెంబర్ తొలి వారంలోనే విచారించే అవకాశాలు ఉన్నాయి. 21న హైదరాబాద్ రానున్న జస్టిస్ ఘోష్ వచ్చే నెల 5 దాకా ఇక్కడే ఉండనున్నారు. మాజీ సీఎస్లు ఎస్కే జోషి, సోమేష్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ, మాజీ ఓఎస్డీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును తొలుత కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఎవరు? మేడిగడ్డ, అన్నారం, సుండేడిలో బ్యారేజీలు కట్టాలని నిర్ణయించింది ఎవరు? బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏంటి? రీ ఇంజనీరింగ్ తో కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీదకు తేవడానికి కారణమేంటి వంటి వివరాలను కమిషన్ సేకరించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం కేసీఆర్, హరీష్ రావును కమిషన్ కు సమన్లు పంపే అవకాశం ఉంది. అయితే విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా లేక జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాసినట్లుగా జస్టిస్ పిసి ఘోష్ కు లేఖ రాసి దూరంగా ఉంటారా అన్న చర్చ సాగుతోంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమితులని జస్టిస్ మదన్ భీమ్రావు లోకూరు కమిషన్ మాత్రం కేసీఆర్ ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండుగ తర్వాతే సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ తాజాగా 3 నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఖరీఫ్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన కొత్త ధాన్యానికి వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుంది అని, నాణ్యత లోపిస్తుందని నిపుణులు సూచించినట్లు ఆయన తెలియజేశారు. కనీసం 3 నెలల పాటు ధాన్యం తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సన్నబియ్యాన్ని ఎస్పీఆర్జీలో నిల్వ చేసి 3 నెలల తర్వాత ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్ కోడతం దిలీప్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటనలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ సర్కార్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారు అంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దిలీప్ కు నోటీసులు ఇవ్వగా ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దిలీప్ ను కొన్ని గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు వారిస్తున్న దిలీప్ మీడియా
మీడియాతో మాట్లాడారు. నేను ఏ తప్పు చేయకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకు కేసు పెట్టారు. అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాను. ఆ ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. పోలీసులు ఏం కేసు పెట్టారో వారికి అర్థం కావడం లేదు. నేను ఇవ్వని వాంగ్మూలాన్ని నమోదు చేసి సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా అని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో పోలీసులు దిలీప్ ను బలవంతంగా కారులో ఎక్కించి న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లారు. పోలీసులు అందజేసిన రిమాండ్ రిపోర్టును పరిశీలించిన మెజిస్ట్రేట్ రిమాండ్ను తిరస్కరించారు. దిలీప్ అరెస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎక్స్ లో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు దిలీప్ ను అరెస్ట్ చేశారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.